అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేదకనకకథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు వేదసారం కార్యక్రమం ద్వారా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. వేదసారంలో గత ధారావాహిక యందు పిండ పితృ యజ్ఞం అనేటువంటి శబ్దం ఏ రకంగా శ్రాద్ధాన్ని ఆచరించాలి, వారి యొక్క రూపాలు ఏమేమి ఉంటాయి, వసు రుద్ర ఆదిత్య అనేటువంటి రూపములకు ఏ రకముగా తాను ఆచరించాలి అనేటువంటి విషయాన్ని మొత్తం కూడా మనం తెలుసుకున్నాం. వేదములో ఈ సూతకము అని మనం ఇప్పుడు చెబుతూ ఉన్నాము, దాన్ని మైల అని కూడా మనం అంటూ ఉన్నాము, ముట్టు అని పిలుస్తూ ఉంటారు వ్యావహారిక భాషలో. అయితే ఈ సూతకం అంటే ఏమిటి, అసలు సూతకము ఏ రకంగా వస్తుంది, అది ఏ రకంగా చెప్పబడ్డది అనేటువంటి ప్రశ్నకు సమాధానం మనకు వేదం చెబుతూ ఉంది. త్రయః ప్రాంచః త్రయః ప్రత్యంచః ఆత్మా సప్తమః. 7 తరాలు దాటితే సూతకము ఉండదు అని చెబుతూ ఉన్నారు. అసలు 7 తరాలు అంటే ఏమిటి అనే ప్రశ్న మనం వేసుకుంటే, త్రయః ప్రాంచః పితృ పితామహ ప్రపితామహ. ప్రపితామహుడి యొక్క తండ్రి ఇక్కడ కూటస్థుడు అవుతున్నాడు. ఆ తర్వాత కిందికి వచ్చేటువంటి వర్గం పితృ పితామహ ప్రపితామహ. ప్రపితామహుడి యొక్క తండ్రి కూటస్థుడైనప్పుడు ప్రపితామహుడికి పుట్టినటువంటి 2వ సంతానం ఎవరైతే ఉన్నారో వారి ద్వారా సంక్రమించేటువంటి వాళ్ళు ప్రత్యంచులు అవుతున్నారు, అనగా జ్ఞాతులు అని పిలువబడుతూ ఉన్నారు. ఇది అంతా కూడా మనకు 18 పురాణాల్లో ఒక్కొక్క పురాణంలో ఒక్కో విధానంగా చెప్పబడుతూ ఉంది. అందులోనూ గరుడ పురాణంలో సారోద్ధారం అనేటువంటి గ్రంథంలో 13వ అధ్యాయంలో ఇయ్యబడ్డటువంటి శ్లోకం, దశాహేన సపిండాస్తు శుద్ధ్యంతి ప్రేత సూతకే త్రిరాత్రేణ సకుల్యాస్తు స్నాత్వా శుద్ధ్యంతి గోత్రజాః చతుర్థే దశరాత్రం స్యాత్ క్షణ్ణిషాః పుంసి పంచమే షష్ఠే చతురః ప్రోక్తం సప్తమే చ దినత్రయం అష్టమే దినమేకంతు నవమే ప్రహరద్వయం దశమే స్నానమాత్రం హి మృతకం జన్మసూతకం. ఇందులో ఆశౌచాలు 2 విధాలు, మృతాశౌచము జాతాశౌచము అని 2 విధాలుగా చెప్తాం. జాతాశౌచము అనగా జన్మించినప్పుడు వచ్చేటువంటి దాన్ని పురుటి మైల అని అంటాం, దాన్ని పురుడు అని అంటారు. దానిని అదే విధముగా చనిపోయినప్పుడు వచ్చేటువంటి దేహత్యాగం చేస్తే వచ్చేటువంటి దాన్ని మృతాశౌచము అని పిలువబడుతూ ఉంటారు. మరి వీళ్ళు ఏ రకంగా సూతకాన్ని పాటించాలి? కొంతమంది అంటారు ఒకరోజు పాటిస్తే సరిపోతుంది, స్నానంతో సరిపోతుంది, మేనమామ చనిపోతే 3 రోజులు, తండ్రి తరపు వాళ్ళు చనిపోతే 10 రోజులు, అలా కాదు 12 రోజులు పట్టాలి అని ఈ రకమైనటువంటి చర్చ చాలా జరుగుతూనే ఉంటుంది. దీనికి సరి అయినటువంటి ఆధారాలు వేదమే చెప్పబడ్డది. వేదం ఏ విధంగా చెబుతోంది అంటే, ముందుగా 7 తరాలను లెక్క వేయమని చెప్పింది. అందుకే మనము వివాహాది క్రియలు చేస్తే 7 తరాలు అటు 7 తరాలు ఇటు లెక్క పెట్టండి అని చెప్పారు. అసలు 7 తరాలు అంటే అర్థం ఏంటి అనే ప్రశ్న మనం వేసుకోవాలి. 7 తరాలు అంటే నేను, నా నాన్న, నాన్న వాళ్ళ నాన్న, నాన్న వాళ్ళ నాన్న అని ఇలా లెక్క పెడితే 7 తరాలు కావు. చతుర్థ అపి నివర్తతే, 4వ తరము తరువాత ఉండేటువంటి వాడు కూటస్థుడు అని పిలువబడతారు.
ఆ కూటస్థుడి నుండి కింది భాగానికి వచ్చేటువంటి వాళ్ళంతా జ్ఞాతులు అవుతారు. అందులో ఒక్కొక్క తరం కిందికి వెళుతూ ఉంటుంది. వెళ్ళిన తరాన్ని మనం లెక్కలోకి తీసుకొని రావాలి. త్రయః ప్రాంచః త్రయః ప్రత్యంచః. దీనికి అన్వయంగా మనకు ఈ యొక్క పురాణాలు ఏం చెబుతున్నాయి అని అంటే, సాపిండ్యులు, సాగోత్రులు, సాకుల్యులు అని 3 రకాలుగా విభజించారు. 7 మూళ్ళ 21 అంటే ఇక్కడికి 21 తరంతో వాళ్ళకి సూతకాలు సమాప్తం అని చెబుతున్నారు. ఇక్కడ తరము లెక్కబెట్టేటువంటి విధానాన్ని వేదం చెప్పినట్టుగా మనం పరిగణలోకి తీసుకున్నాం. త్రయః ప్రాంచ త్రయః ప్రత్యంచః అని. మరి ఈ సాపిండ్యులు అని ఎవరిని పిలువబడతారు అని అంటే, ఎవరికైతే ముత్తాత ఏకముగా ఉండి ఉంటారో వాళ్ళందరూ కూడా సాపిండ్యులు అవుతారు. ఆ ముత్తాత యొక్క తండ్రి వర్గము నుండి ఎవరైతే కిందికి ఇంకొక వర్గముగా బయటికి వెళతారో వారు సాకుల్యులు అవుతారు. వారు 7 తరాలు అయిపోయి పక్కకు జరిగితే వారికి మనకి అప్పుడు మిగిలినటువంటి వాళ్ళు గోత్రజులు అవుతారు. ఇక్కడ సాకుల్యులు 3 రోజుల సూతకము, సగోత్రులు స్నానముతో పరిసమాప్తి, సాపిండ్యులు 10 రాత్రుల సూతకాన్ని పట్టాలి అని మనకు ఈ పద్మపురాణము, అదే విధముగా లింగ పురాణము, గరుడ మహాపురాణము, విష్ణు ధర్మోత్తర పురాణము ఇవన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. దశాహేన సపిండ్యాస్తు శుద్ధ్యంతి ప్రేతసూతకే. ప్రేతసూతకం అంతా కూడా దశాహం ఉన్నటువంటి వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ సూతకాన్ని ఎలా పాటించాలి అని అంటే, సూతకం అనేటువంటిది గొప్పదైనటువంటి మడి. తనను తానుగా ఒక దేహత్యాగం చేసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి అనేకమైనటువంటి క్రిములు కంటికి కనబడినటువంటివన్నీ కూడా తన యొక్క శరీరంలో వ్యాప్తి చెంది ఉంటాయి. కావున తాను 10 రోజులు పక్కకు కూర్చుంటారు అని మనకు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అది కాక వేద పురాణాది రహస్య గ్రంథములు ఏమి చెబుతున్నాయి అంటే, ఎవరైతే దేహత్యాగం చేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నారో వారిని ప్రేత అని పిలువబడుతున్నాము. ఆ ప్రేత అనేటువంటి శబ్దాన్ని ఎప్పుడైతే వాళ్ళు త్యజించి పితృగణంలో కలుస్తారో అప్పటి వరకు మనం ఎంతైతే జపాన్ని, తపాన్ని, అదే విధముగా నామస్మరణను చేస్తూ ఉంటామో అది మొత్తం కూడా అనేన జపపుణ్యేన ప్రేత తృప్తి కరోభవ. ఆ ప్రేతత్వం అనేటువంటిది నశించి శాశ్వతమైనటువంటి పితృదేవతల్లో కలిసిపోతారు అని మనకు ఈ గ్రంథాలన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. దశాహేన సపిండ్యాస్తు. ఇక్కడ సూతకం వచ్చింది కదా అని అక్కడ మనం ఏదో ఒకటి ఆడుకుంటూ కూర్చోవద్దు. మనం ఎప్పుడూ కూడా భగవన్నామ స్మరణే చెయ్యాలి అని మనకు చెబుతూ ఉంది. అంత చక్కనైనటువంటి శాస్త్రాన్ని మనకు ఈ పురాణాలన్నీ కూడా అందించాయి. అదేవిధంగా సాకుల్యులు, వీళ్లకు 3 రోజులు మాత్రమే సూతకం. సాకుల్యులు అంటే 7 తరాలు దాటినటువంటి వాళ్ళు. 7 తరాలు అంటే కూటస్థుడు. కూటస్థుడు అంటే 4వ తరంలో ఉండేటువంటి వాడు. 4వ తరం నుండి కిందికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కూటస్థుడు అని పిలువబడతారు. వారందరికీ కూడా 3 రోజుల ఆశౌచం. 3 రోజుల తర్వాత ఆశౌచం తర్వాత వారు యజ్ఞోపవీతాన్ని మార్చుకొని తలస్నానాన్ని చేసి, లేక వారి యొక్క కులధర్మములు, వర్ణధర్మములు, ఆచార వ్యవహార ధర్మములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పాటించాలి. అప్పటి వరకు పాటించకూడదు అని మనకు ఈ గ్రంథములన్నీ కూడా మనకు తెలిపినాయి. ధర్మశాస్త్ర గ్రంథములన్నీ కూడా మనకు తెలిపినాయి. అదే గోత్రజులు. ఇక్కడ ఇప్పటి కాలంలో ఏమైపోతుంది అంటే, ఎవరైనా దేహత్యాగం చేసి ఉన్నారు అంటే వారి దగ్గరికి వెళ్ళడానికి అనేకమైనటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎవరైతే శవాన్ని భుజాలపైన మోస్తూ ఉంటారో అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ ఫలం లభేత్. ఆ ప్రేత సంస్కారం చేసినప్పుడు, ఆ శవాన్ని మనం మోసినప్పుడు అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యఫలం వస్తుంది. మరి అశ్వమేధ యాగం చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే, అక్కడ అర్జునుడు, ఆ తర్వాత రాముడు, దశరథుడు, నాభాగుడు, రఘుమహారాజు, ఇలాంటి గొప్పదైనటువంటి వాళ్ళు, చరిత్రలో నిలిచిపోయినటువంటి వాళ్ళందరూ కూడా అశ్వమేధ యాగాన్ని చేసినారు. వారి స్థానం మనకు కల్పిస్తూ ఉన్నారు. చూడండి, ఇది మనకు వేదం చెప్పింది. ఇప్పుడు ఏమవుతోంది, అక్కడ ఎవరైనా చచ్చి పడి ఉన్నారు అంటే వారిని చూడకుండా వెళ్ళిపోయేటువంటి మార్గంలో మనం నివసిస్తూ ఉన్నాం. ఆపద ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అక్కడ ఉండాల్సిందే. ఆహుతోపి అనాహుతోపి. ఎప్పుడైనా కష్టం వచ్చింది అక్కడ నిలబడి వాళ్ళకి సేవ చేయాలి. సేవ చేయకుండా ఉండకూడదు అని మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి. ఇవి మనం తెలుసుకోవలసినటువంటి లక్షణాలు. ఈ విధంగా ప్రేత సంస్కారం చేస్తే
అశ్వమేధ యాగం, అశ్వమేధ యాగము అంటే 1,000,000 యజ్ఞములకు సమమైనటువంటిది. నేడు చేసేటువంటి చిన్న చిన్న హోమములు ఒక 100 చేస్తే ఒక యజ్ఞం, అలాంటి యజ్ఞములు ఒక 10,000 చేస్తే ఒక యాగం, అలాంటి యాగములు 1,000,000 చేస్తే ఒక అశ్వమేధ యాగం. ఇది ఒక ప్రేత సంస్కారం. అనాథ ప్రేత సంస్కారం 1,000,000 యజ్ఞ సమం భవేత్, అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ ఫలం లభేత్. అశ్వమేధ ఫలం అనేటువంటిది వస్తుంది. ఎవరైనా దేహత్యాగం చేసి అక్కడ శవముగా పడి ఉన్నారు, ఇంటి ముందట వేయకండి అని ఎవరూ చెప్పకూడదు. నేటి కాలంలో జరుగుతున్నటువంటి అసమానత, అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత, నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. ఈ శరీరం అనేటువంటిది ఎప్పుడూ నిత్యముగా ఉండేటువంటిది కాదు, నిత్య యవ్వనమైనటువంటి శరీరం కాదు. నేడు బాలకులుగా ఉండేటువంటి మనం యువకులమవుతాం, యువకులుగా ఉండేటువంటి మనము వృద్ధులమవుతాం, వృద్ధులుగా ఉన్నటువంటి మనము రేపు పొద్దున ఇదే దేహత్యాగం చేసి శవముగా మిగిలిపోతాం. కావున ఎప్పుడూ కూడా మనము ఏదైతే నిర్వర్తించాలి అని భగవంతుడు మనకు రాసిపెట్టి భూమి మీదకి పంపించినాడో దానిని చక్కగా ఆచరించాలి. ఎక్కడైనా ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంది, అక్కడికి వెళ్ళండి, మీకు తోచిన 10 రూపాయలు సహాయం చేయండి. ఇంకెక్కడో ప్రతిష్టలు జరుగుతూ ఉంటాయి, ఇంకా సభలు జరుగుతూ ఉంటాయి, అక్కడికి వెళ్ళి అన్నదానాలు చేసి నేను గొప్పగా చేశాను అని చెప్పేసి పేర్లు ప్రకటించుకోవడం వల్ల లాభమేమీ లేదు. ఇలాంటి సంస్కారాలకు మీరు కనుక తోడ్పడినట్టయితే మీకు ఈ వేద పురుషుడి అనుగ్రహం కూడా ఎల్లవేళలా ఉంటుంది. ఇది మనం ఆచరించాల్సినటువంటి క్రతు. స్థిరాత్రేణ సకుల్యాస్తు స్నాత్వా శుద్ధ్యంతి గోత్రజాః. గోత్రికులు అనగా ఈ 7 తరాలు, ఈ 7 తరాలు అనగా ఇక్కడికి 14 తరాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పూర్తి అయిన తర్వాత వాళ్ళని గోత్రజులు అని అంటాం. ఆ గోత్రజులు అనేటువంటి వాళ్ళు ఎలా వాళ్ళు సూతకాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు అవుతారు అని అంటే, ఇక్కడ స్నానము చేస్తే చాలు సూతకం వెళ్ళిపోతుంది అని. ఒక శవము కనిపించినప్పుడు నమస్కారం చేయాలి. శవము శ్మశానానికి వెళుతూ ఉంటుంది. ఏ మహానుభావుడు వెళ్ళిపోతున్నాడో మనకు తెలియదు. ఎందుకంటే ఎంతటి దరిద్రుడైనా ఏదో ఒక కార్యం మంచిది ఆచరించే ఉంటాడు. 100 చెడ్డ పనులు చేసినా ఒక మంచి పని తనని కీర్తింపజేస్తూ ఉంటుంది. అజామిళోపాఖ్యానం భాగవతంలో వచ్చింది. కొడుక్కు నారాయణ అని కుమారునికి పేరు పెట్టుకుని అవసాన దశలో నారాయణ 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 అని పిలిస్తే అప్పుడు వైకుంఠము నుండి విష్ణుదూతలు వచ్చినారు. వీరు చేసినటువంటి అన్నీ కూడా పాపాలు ఉన్నాయి కదా, మరి మేము తీసుకొని వెళతాం నరకానికి అంటే, కాదు కాదు, అవసాన దశలో హరినామ స్మరణ చేసినాడు కాబట్టి మేము తీసుకొని వెళతామని విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకొని వెళ్ళినట్టుగా మనకు భాగవతంలో వస్తుంది. ఇది మనము పెట్టుకునేటువంటి పేర్లు కూడా ఆ రకంగానే ఉండేవి. పెద్దలు పెట్టినటువంటి పేర్లు కూడా ఆ భగవన్నామంతో పిలిచే పేర్లే ఉండేటువంటివి. ఎంత చక్కనైనటువంటి పేర్లతో పిలిచేవారు, శ్రీనివాస, శివ, నారాయణ అంటూ. ఈ విధముగా పిలిచినప్పుడు కొడుకుని పిలిచిన భగవంతుని పిలిచిన దాంతో సమానమవుతుంది. భగవంతుడైనటువంటి శ్రీరాముని యొక్క చరిత్రను అలం వివాదేన నమానుషోయం రామాత్మనా రాక్షసమర్దనాయ భుజంగ శయ్యాం పరిముచ్య సాక్షాత్ నారాయణో భూతలమాజగామా. సాక్షాత్తు విష్ణుమూర్తి ఈ భూతల స్వర్గానికి వచ్చినాడు. ఎక్కడి నుంచి వచ్చినాడు, ఎలా వచ్చినాడు అంటే వివాదాలను ఆపడానికి వచ్చినాడు. అలం వివాదేన, అలం అంటే ఆపండి అని అర్థం, ఆపేయాలి అని, అక్కడికి ఆపండి, ఆగండి అని. అలం వివాదేన నమానుషోయం, మామూలుగా వచ్చినటువంటి మానవుడు కాదు. అలం వివాదేన నమానుషోయం రామాత్మన రాక్షసమర్దనాయ, రామా అనేటువంటి పేరును పెట్టుకుని రాక్షసులను మర్దించడానికి వచ్చినాడు. అక్కడ కౌసల్య పురిటి నొప్పులు భరిస్తూ భరిస్తూ పరశురాముణ్ణి తలిచింది రామా అని. అదే శబ్దాన్ని వీళ్ళు రాముడికి పెట్టినారు. పరశురాముడే ఈ శ్రీరాముడు. అందుకనే భగవంతుని యొక్క పేర్లు మళ్ళీ భగవంతునికే ఆపాదించారు. ఎవరైనా పుట్టేటువంటిది తల్లిదండ్రులకే, ఆ విధంగానే భగవంతుడైనా ఉద్భవించినాడు, మానవుడైనా ఉద్భవించినాడు, పశుపక్షాదులైనా ఉద్భవిస్తూ ఉన్నాయి. పశువులకు పక్షాదులకు లేనటువంటి తేడా ఏంటి అంటే మనం విజ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాము, అవి వాటి బతుకును అవి బతుకుతూ ఉన్నాయి, మనం మాత్రమే బతకడం. ఎప్పుడైనా సరే ఈ ప్రేత సంస్కారాదుల విషయంలో మనం తగు జాగ్రత్తగా ఉండి వారికి సహాయం చేసే విధానాన్ని మనం అలవరుచుకోవాలి. పుట్టినటువంటి పిల్లలకు, ఎదిగే పిల్లలకు మనం చెప్పినప్పుడే వాళ్ళకి ఇలాంటివి తెలుస్తాయి. లేదా అక్కడ ఉండేటువంటి మార్చురీ నుండి చక్కగా శవ సంస్కారం చేసే దగ్గరికి తీసుకొని వెళ్ళి వేసేస్తారు. అలా ఉండకూడదు. తల్లిదండ్రులను సేవించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి.
మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళకు సంస్కారాన్ని మనం నేర్పించాలి. మనం వాళ్ళ దగ్గర నుండి మనకు లేనటువంటి సంస్కారాన్ని గ్రహించాలి. ఇది నిత్య విద్యార్థి లక్షణం. స్నాత్వా శుద్ధ్యంతి గోత్రజాః చతుర్థే దశరాత్రం స్యాత్ క్షణ్ణిసా పుంసి పంచమే. కూటస్థుడి నుంచి అనగా ముత్తాత తండ్రికి పుట్టినటువంటి రెండవ సంతానం ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుండి వచ్చేటువంటి వాళ్లకు 5వ తరం వాళ్లకు క్షణ్ణిసాహ పుంసి పంచమే 6 రోజులు సూతకం ఉంటుంది. ఆ తర్వాత 6వ తరం వారు, ఇక్కడ ముత్తాత తండ్రికి పుట్టినటువంటి సంతానం రెండవ సంతానం అంటే మొదటి సంతానమైనా రెండవ సంతానమైనా వారి ఇద్దరికి విభజన చేస్తే వచ్చేటువంటి వాళ్ళల్లో వారి కిందికి వెళ్ళేటువంటి వర్గం తర్వాత వచ్చేటువంటిది 6వ వర్గం అవుతుంది. 6వ వర్గం వాళ్ళకి 7 రోజుల సూతకం, 7వ వర్గం వారికి 5 రోజుల సూతకం, 8వ వర్గం వారికి 1 రోజు సూతకం. ఆ తర్వాత 9మే ప్రహరద్వయం, 9వ తరం వారికి ప్రహరద్వయం అనగా ఒక 6 గంటల సమయం. 10మే స్నానమాత్రం హి, ఆ తర్వాత వచ్చేటువంటి తరానికి 10వ తరం అవుతోంది, అక్కడ స్నానంతో పరిసమాప్తి. ఇది సూతకం యొక్క లక్షణం మనకు ఈ వైదికమంతా కూడా చెబుతూ ఉంది. ఆ నిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత అని మనకు చెబుతూ ఉన్నారు. ఈ శరీరం అనేటువంటిది నిత్యమైనటువంటిది కాదు. కాబట్టి ఎల్లవేళలా ధర్మ సంగ్రహం చెయ్యాలి. ధర్మము అంటే ఏమిటి? ధర్మము అనగా తను వంశాచారంగా వంశానుగతముగా వచ్చేటువంటి ధర్మములు కొన్ని, శారీరక ధర్మములు కొన్ని, సాంఘిక ధర్మములు కొన్ని, వైదిక ధర్మములు కొన్ని, లోకధర్మములు కొన్ని. ఈ ధర్మములనన్నింటినీ మేళవించి తను ఆత్మతృప్తితో ఒక ధర్మాన్ని ఎంచుకొని ఆ ధర్మంలో బతికేటువంటి వాడు, ఆ ధర్మంలో ఉండేటువంటి వాడు మాత్రమే ఆ ధర్మానికి పరిత్యాగి అవుతాడు. ఇవన్నీ విడిచిపెట్టినటువంటి వాడు సన్యాసి అవుతాడు. నకర్మ నాన ప్రజజ ధనే నత్యాగే నైకే అమృతత్వమా నశు. ధనం వద్దు, ధాన్యం వద్దు, నాకు ఈ ఆడంబరాలు ఏవి వద్దు, ప్రజలు వద్దు, నా పిల్లలు లేరు, నాకు తల్లిదండ్రులు లేరు, నాకు ఎవరూ లేరు అని వెళ్ళేటువంటి వాడు సన్యాసి అవుతున్నాడు. అనగా మానవుడికి ఉండేటువంటి ధర్మములు బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము, 4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఈ 4 ఆశ్రమ ధర్మాలలో ముందుగా బ్రహ్మచర్యాశ్రమం తండ్రి దగ్గర నుండి కానీ ఆచార్యుడి దగ్గర నుండి కానీ గ్రహిస్తాడు. బ్రహ్మచర్యాన్ని పాటించి విద్యను నేర్చుకుంటాడు. ఆ తరువాత ప్రజాసంపత్త్యర్థం స్త్రియం ఉద్వహే, లోకోద్ధరణ చెయ్యాలి. ఏ మహాపురుషుడు ఏ గర్భము నందు జన్మిస్తాడో తెలియదు. కావున ఇక్కడ వివాహం అనేటువంటిది ప్రథమ ప్రాధాన్యంగా మనకు ఆచారంలో చెప్పబడ్డది. ఏ మహామనిషి ఏ గర్భాన్ని ఉదయిస్తాడో మనకు తెలియదు. ఆ విధముగా మానవుడు సంసార జీవితంలో అనుభవించి భవసాగరాన్ని దాటి వానప్రస్థాశ్రమాన్ని ఎంచుకోవాలి. వానప్రస్థాశ్రమము అంటే ఏమిటి అంటే అందరికీ దూరంగా తాను తన జీవితాన్ని అనుభవించాలి. ఇక్కడ వానప్రస్థాశ్రమం గురించి మనకు చాణక్య నీతి శాస్త్రంలో ఒక శ్లోకం చెప్పబడ్డది. వరం వనం వ్యాఘ్ర గజాది సేవితం ధృమాలయం పత్రఫలం భుభోజనం తృణానిశయ్యా వసనంచ వల్కలం న బంధు మధ్యే ధనహీన జీవితం. వానప్రస్థాశ్రమం 2 విధాలు. తాను ఆశ్రమాన్ని కుటీరాన్ని నిర్మించుకొని యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ తాను ఎక్కడా ఎవరినీ తాకకుండా మడిగా ఉంటూ చేసుకునేటువంటి ధర్మం వానప్రస్థాశ్రమం ఒకటి. 2వ ధర్మం ఇంకొకటి ఉంది. ధనము లేనప్పుడు 10 మంది మధ్యలో బతకాల్సిన అవసరం లేదు. తనను తానుగా ఎక్కడైతే ప్రశాంతంగా ఉండగలుగుతాడో అది కూడా వానప్రస్థాశ్రమమే అవుతుంది. అది ఎలా అని అంటే అదొక వరము వనానికి. వనం ఎందుకని వనానికి వరము అంటే వ్యాఘ్ర గజాది సేవితం. మనం ఏవైతే జంతువులను చూసి మనం భయపడుతూ ఉంటున్నామో ఆ జంతువులచే సేవించబడేటువంటి గొప్పదైనటువంటి ఆకులచే కప్పబడ్డటువంటి ఒక అడవిని పరిపాలన చేస్తున్నటువంటి పశుపక్షాదుల మధ్య ధృమాలయం పత్ర ఫలంబు భోజనం, అక్కడ దొరికేటువంటి పత్రములను ఫలములను తాను వేడి చేసుకొని కాల్చుకొని లేక భూమి నుండి తీసుకొని అలా తిని తన యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉండేటువంటి వాడు. తృణానిశయ్య,
దొరికేటువంటి గడ్డిపోచలతోనే తాను పరుపును అల్లుకొని ఆ పరుపు పైన పడుకోవడం. వసనంచ వల్కలం, ఏవైతే నారలు ఉన్నాయో ఆ నారలతోనే తాను బట్టలుగా నేచి కట్టుకోవడం. నా బంధు మధ్యే ధనహీన జీవితం, బంధువుల మధ్య ఈ రకంగా మనల్ని ఎత్తి చూపేటువంటి వాళ్ళ మధ్యలో ఉన్నదానికంటే ఈ రకంగా వనంలో బతికితే సరిపోతుంది, ఇది కూడా వానప్రస్థాశ్రమం అవుతోంది అని చాణక్యుడు మనకు చెప్పినటువంటి అంశం. ఈ విధముగా వేదములు, శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు, వైదిక గ్రంథములు అన్నీ కూడా మనకు అనేక రకాలుగా చెప్పబడ్డాయి. ఇంకా సరి అయినటువంటి విషయాలు, కొత్త విషయాలు, వేద ధర్మాన్ని ఏవేవైతే చెబుతున్నాయో మరొక ధారావాహిక ద్వారా మీ అందరికీ ఈ వైదిక ధర్మంలో ఉండేటువంటి లక్షణాలను వేదసారము ద్వారా ఈ వేద రహస్యాన్ని మనం తెలుసుకుంటూ 10 మందికి తెలియజేస్తూ వేదసారాన్ని ఎల్లవేళలా పరిరక్షణ చేస్తూ వైదిక ధర్మములో, వేద ధర్మములో, మానవ ధర్మములో మనము బతుకుతూ అందరినీ కూడా సుభిక్షంగా భగవంతుడు ప్రశాంతంగా ఉండాలి అని మనసారా ఆకాంక్షిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.